సో మీకు తెలుసుకొని ఉంచా. కానీ నిజంగానే మనం అనుకుంటాం కదా ఇంత బిజీ బిజీ లైఫ్లో తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు కూడా తెలియదు. ఈ మాట తాతగారికి చెప్తే ఆయన ఎంత పాపం ఫీల్ అవుతారో తెలియదు. సో డెఫినెట్గా అంతో ఇంతో కాస్తంత మరి 7 కాకపోయినా ఒక 5, 6 వరకు తెలుసుకోవాల్సి వస్తుంది ఇలాంటి సినిమాలు. బట్ ఇది ఏ టైం జోన్లో జరుగుతున్నట్టు? ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది అఫ్ కోర్స్ ఒక రోల్ క్యారెక్టర్ అండ్ ఇంకా అది 400 years బ్యాక్ somewhere around 1500 1600 అనుకోవచ్చు. ఎవరండి ఆ ఆర్ట్ డైరెక్టర్? ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ ఆయనకే ఇచ్చేయాలి. యా ఇస్తారు. డెఫినెట్గా ఆర్ట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. లైక్ మనం వరల్డ్కి వెళ్తున్నామంటే అలాంటివన్నీ రేడియోలు, చైర్లు. ఒక 4 టైం పీరియడ్స్ ఉన్నాయి. శేఖర్ గారు అని సరిపోద శనివారంకి ఆయనే, దాని ముందు కపుల్ ఆఫ్ అదర్ మూవీస్. సో చాలా ఐ మీన్ హీ హాస్ దట్ న్యాక్ ఫర్ రైట్ పీరియడ్స్. ఒకటి విష్ణు గారు అన్నట్టు 400 years బ్యాక్ క్వీన్లీ. అది ఎందుకు చూస్ చేసుకున్నామంటే దోస్ వర్ ద లాస్ట్ ట్రేసెస్, మాతృస్వామ్యం ఉన్న టైమ్స్ అవే. దాని తర్వాత స్లోలీ ఇట్ వాస్ ప్రివలెంట్ విత్ పితృస్వామ్యం. అందుకని ఆ టైమ్స్లో 1500 1600s అనుకుందాం. దాని తర్వాత వీ హ్యావ్ 70s 90s కరెంట్ అండ్ అట్లా మల్టిపుల్ టైం పీరియడ్స్ ఉన్నాయి. సో అండ్ అలాగే ఏమైంది లాస్ట్ ఫిలిం చేసినప్పుడు మీరు సరిగ్గా కొంచెం తక్కువ డేట్స్ ఇచ్చారా? బికాజ్ ఈసారి మొత్తం డేట్స్ తీసుకోవాలని నేను ఫిక్స్ అయ్యి ఇన్ని క్యారెక్టర్స్ రాయడం జరిగింది మీకు. అది ఎక్కువ రోజులు చేసాం. దీని గురించి అడగండి రావు గారు అన్నట్టు చెప్తున్నారు ఆయన. చెప్పలేదు. లేదు ఇది చాలా మంచి వర్క్ అండి. అంటే మేము అక్కడ షూట్ చేయటం కంటే ప్రిపరేషన్కి ఎక్కువ టైం పట్టేసేది. ఆ గెటప్లు మేకప్ వైజ్ కానీ జనం కూడా ఎక్కువ మంది ఉండేవారు సినిమాలో, చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో వాటికి టైం పట్టడం తప్పితే తీయటం వైజ్ అంతా ఫాస్ట్గానే. సో ఇది కూడా టీజర్ చూస్తే ఫుల్ హిలేరియస్ అనిపిస్తుంది డెఫినెట్గా. అంటే దీంట్లో ఒక సీరియస్నెస్ ఉంటుందా, లేకపోతే ఇది కూడా ఎక్కడ 400 years బ్యాక్ చూసినా 80 years బ్యాక్ చూసినా ప్రెసెంట్ చూసినా హ్యూమరే ఉంటుందా? సీరియస్నెస్ ఉంటుంది స్టోరీలో వచ్చే న్యాచురల్గా ఫ్లో అయ్యే హ్యూమర్ తప్పితే వాంటెడ్గా ఇది కామెడీ కింద అలా ఉండదు. ప్రాపర్ స్టోరీలోంచి వచ్చే ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. రైట్.